ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇప్పుడు ఈ హైడ్రాని తీసుకొచ్చారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు చాలా పెద్ద రచ్చరచ్చ నడుస్తుంది. నాగార్జున చేసే కన్వెన్షన్ చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు హైడ్రాని మీరు? హైడ్రా వ్యవస్థ వాళ్ళు చేసే పని ఎవరూ తప్పుపట్టడానికి లేదండి. డెఫినెట్గా ఇట్స్ ఏ వెల్కమ్ థింగ్. కాకపోతే ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ చేసేది సెలెక్టివ్గా జరుగుతుంది అనేది కంప్లైంట్ చేస్తారు. ఏంటి ఇది ఫలానా వాళ్ళు కొడుతున్నారు, ఫలానా వాళ్ళు ఎందుకు కొట్టట్లేదు, ఇవి వస్తాయి అన్నమాట. అది రాకుండా మొత్తము చక్కగా ఎఫెక్టివ్గా ఏది మన హైదరాబాద్ అంతా చేయగలిగితే ఇట్స్ ఏ వెల్కమ్ థింగ్ అని. తప్పే ఉంది. అది ఒక రిఫార్మ్, ఒక మంచి ధైర్యంగా చేసే పని. దాన్ని సెలెక్టివ్గా చేసినప్పుడు పొలిటికల్ అవుతుంది. అది మనకు తెలియదు. ఇప్పుడు సెలెక్టివ్గా చేస్తున్నారా అంతా చేస్తున్నారా అనేది మనకు తెలియదు వాస్తవం. బట్ ఇట్స్ ఏ వెల్కమ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు హైడ్రా అనేది తీసుకురావడం మంచిదే. అది ఏదో పొలిటికల్ దీంతోటో లేకపోతే సెలెక్టివ్గా కాకుండా ఒక బ్రాడర్ ఆలోచనతో చేస్తే మంచిదే అంటున్నారు. అయితే అలా చేస్తే హైదరాబాద్లో సగం బిల్డింగ్లు సగం ఎగిరిపోతాయి, గవర్నమెంట్ కూడా అందులో ఉంటాయని కూడా అంటున్నారు కదా. కరెక్ట్. ఒక అట్లీస్ట్ దాంట్లో ఒక పాలసీ పెట్టుకుని ఓకే ఎక్కువ మనకు నష్టం కలిగజేసేవి ముందు వాటిని క్లియర్ చేయటం అట్లా చేసుకుంటూ రావచ్చండి. తక్కువ నష్టం కలిగజేసేవి సరే చివరిలో చూద్దాంలే అని చెప్పి అలా చేసుకుంటూ రావచ్చండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉండకుండా ఉండదు. బట్ మనకు పూర్తి అవగాహన లేదు అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏం ఫోకస్ చేస్తున్నారు ఇవన్నీ మనకు తెలియదు కదా. అంటే ఈ విధానం అనేది మంచిదే కానీ తప్పనిసరిగా. అంటే ఈ హైడ్రా తరహా అంశాలు ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్కే ప్రస్తుతం పరిమితం చేశారు. తర్వాత మిగతా పట్టణాలు మిగతా వాటికి కూడా విస్తరించాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి వస్తే బాగుంటుందని కొంతమంది కోరుకుంటున్నారు మిగతా రాష్ట్రాలు. ఇప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? అది చెయ్యక తప్పదండి. ఇట్స్ అన్నీ మనం ఫెయిల్యూర్ ఆఫ్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏ రెగ్యులేటరీ బాడీ ఏది ఉందో మున్సిపాలిటీనో ఇంకొకటో అది దాని పని అది చేయలేకపోతుంది రకరకాల కారణాలతో. అంటే ప్రతి చోట మనం పాలిటిక్స్ తీసుకొస్తున్నాం, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తీసుకొస్తున్నాం. అందువలన ఎవరో తప్పుగా కడుతున్నా కూడా చెప్పినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు మా కాలనీలో ఎవరో ఈ రిపేర్ ఇవి పెట్టారండి, కార్లు రిపేర్ ఇదే పెట్టారు. రెసిడెన్షియల్ కాలనీలో పెట్టకూడదు కదా. కంప్లైంట్ చేసినా ఏమీ జరగలేదు. అంటే ఎవరో అక్కడ కౌన్సిలర్నో ఎమ్మెల్యేనో ఎవరో ఆయన జోలికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతూ ఉందండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అప్పుడు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే వ్యవస్థలకి ఫ్రీడమ్ కావాలి. వ్యక్తులకి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్, వ్యవస్థలకి ఫ్రీడమ్ అంతకంటే కరెక్ట్. వాటికి ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు మీరు ఏ అమెరికాలోనే వెళ్ళి ఎవరో ఒక మన డ్రైవింగ్ అఫెన్స్ ఏదో చేశారనుకోండి, చేస్తే వెంటనే అరెస్ట్ చేసి కేసు పెడతారు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కొడుక, ప్రధానమంత్రి కొడుక, ప్రెసిడెంట్ కొడుక చూడరు. అంటే అక్కడ ఆ వ్యవస్థ అంత ఇండిపెండెంట్గా ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఇంకొక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్గా పనిచేయలేకపోతుందండి. అంటే వ్యవస్థల ఫ్రీడమ్ ఎక్కడో మనం తీసేసుకున్నాం. ఏది ఈ రాజకీయ ఇమ్మెచ్యూరిటీతోటో రకరకాల కారణాలతోటి. ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఈ సమస్యలు రావాలి. అంటే వ్యక్తిగత వ్యవస్థ గొప్పది అంటున్నారు కానీ వ్యవస్థల్ని వ్యక్తులు డామినేట్ చేస్తున్నారు. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఇంకో పక్క ఈ అనుమతులు ఇచ్చిన వాడిని అడగాలి అనాలి, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎందుకు ఇచ్చారు అనుమతి అన్నారు. అనుమతులు కూడా అక్కడ ఒక పక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంకో పక్క అవినీతి, రెండు రాజ్యం వెళ్తున్నాయి కదా. అంతే కదా. అవినీతి పెరగటానికి కారణం కూడా అదే విషయ సైకిల్.